ఏపీలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి ఇవాళ రాత్రికి దావోస్కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అందరికీ సామాజిక న్యాయం దక్కాలని ఎన్టీఆర్ కృషి చేశారని, తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అధికారం కోసం ఏనాడు తాను ఆరాట పడలేదని, తనపై దాడి జరిగినా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశారని చెప్పారు సీఎం చంద్రబాబు. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు రౌడీయిజం చేస్తున్నారని, అయితే రౌడీలకు ఏపీలో చోటు లేదని, ఏపీలో ఉన్నది సిబిఎన్ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఏపీకి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం రాత్రి 8:35 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి జ్యూరిచ్కు వెళ్లనున్నారు. సంక్రాంతి పండుగ ప్రశాంతతను దెబ్బతీసే విధంగా వైసీపీ నేతలు పైశాచికత్వాన్ని ప్రదర్శించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అధికారం పోయినా సైకో తత్వం మాత్రం పోవట్లేదని, జగన్ బ్యాచ్ వ్యవహరిస్తోందని విమర్శించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చినా జగన్ మాత్రం సైకో మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని మంత్రి విమర్శించారు. నెల్లూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి నారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలోకి నర్తకీ సెంటర్లో మంత్రి నారాయణ అన్నదాన కార్యక్రమం చేపట్టి పేదలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుగొండలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి సవిత. ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలు ఏపీలో ఎప్పుడూ కొనసాగుతాయన్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను మూసేస్తే తాము వాటిని తెరిపించి పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 108వ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని వాళ్ళ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ తో పాటు మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి, సినీ హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య శ్రీవారిని దర్శించుకున్నారు.